ఏర్పడినటువంటి బీటీపీఎస్ బయ్యారం నుంచి చూసుకుంటే ఇల్లెందు వరకు మనకి బీటీపీఎస్ బయ్యారం కావచ్చు, హెవీ వాటర్ ప్లాంట్ అశ్వాపురం కావచ్చు, మనుగూరు సింగరేణి మైన్స్ కావచ్చు, ఐటీసీ పిఎస్పిడి భద్రాచలం పేపర్ కర్మాగారం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే కేటీపీఎస్ పాల్వంచ కావచ్చు, ఇల్లెందు కొత్తగూడెం మైనింగ్స్ కావచ్చు. అంటే ఈ మొత్తం చూసుకుంటే దీన్ని ఒక ఆదివాసీ పారిశ్రామిక బెల్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పారిశ్రామిక వాడల్లో కానీ ఈ పారిశ్రామిక రంగాలలో కానీ ఉద్యోగులు వాటా చూసుకున్నట్లయితే వాస్తవానికి 50% కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో ఉద్యోగుల పరంగా చూసుకుంటే కేవలం ప్రతి మైనింగ్ సంస్థలో కానీ ఫ్యాక్టరీలో కానీ చూసుకుంటే 1 or 2% మాత్రమే ఉంటుందనేది వాస్తవం. అసలు ఈ యొక్క కంపెనీలలో ఆదివాసుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉండడానికి కారణం ఏంది? అదేవిధంగా ఆయా ప్రాంతాలలో అత్యధికంగా ఆదివాసీ నిరుద్యోగులు అత్యధికంగా ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి? అసలు ఈ సమస్యని మనం ఏ విధంగా చూడొచ్చు? దీనికి మీ పరిష్కారం ఏంటి? ముఖ్యంగా ఖమ్మం జిల్లా అన్నటువంటి ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉండటం వల్ల ఇటు సింగరేణి కావచ్చు, బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సింగరేణి ఇల్లందు కేంద్రంగా, తర్వాత విద్యుత్ రంగం జనరేషన్ చేయడం కోసము కొత్తగూడెం కేంద్రంగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం, తర్వాత నవభారత్ స్టీల్స్, అది తర్వాత ఐటీసీ సారపాకలో, అదేవిధంగా కమలాపూర్ ఏరియాలో ఒకప్పుడు రేయాన్స్ ఫ్యాక్టరీ కూడా నడిచేది. తర్వాత ఇన్ని రకాలైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చినా సరే ఆ భూములన్నీ కూడా ఆదివాసులే. ఇల్లెందులో మైన్స్కి ఇచ్చినటువంటి భూములు ఆదివాసులే, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్కి ఇచ్చిన భూములు ఆదివాసులే, నవభారత్కి ఇచ్చిన భూములు ఆదివాసులే, స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన భూములు ఆదివాసులే, ఐటీసీకి ఇచ్చిన భూములు ఆదివాసులే, మొన్నటికి మొన్న మనుగూరులో ఏర్పాటు చేసినటువంటి బీటీపీఎస్ భూములు కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులే. వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎటువంటి కర్మాగారం నిర్మించినా సరే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగులకి వాళ్ళ యొక్క మన విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి, తీసుకోవాలి. అదేవిధంగా భూములు కోల్పోయేది ఎవరైతే భూములు కోల్పోతారో ఆ భూములు కోల్పోయిన వారికి ప్యాకేజీతో పాటు వారికి ఖచ్చితంగా కుటుంబంలో వారి యొక్క విద్యార్హతను బట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగము ఆ యొక్క సంస్థలో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నేడు చూస్తే ఒకప్పుడు ఎప్పుడో 30 సంవత్సరాల కింద సింగరేణిలో కొంతమంది ఉద్యోగస్తులు పనిచేశారు, భూములు కోల్పోయిన వాళ్ళు, కేటీపీలో కొంతమంది పనిచేశారు, ఐటీసీలో వేల మీద లెక్కబడి కొంతమంది పనిచేశారు. వీళ్ళు ఇప్పుడు అంతా చాలా వరకు రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తే ఎవరున్నారు ఈ సంస్థలలో అంటే అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళు, ముఖ్యంగా 76 తర్వాత ఎవరైతే చొరబడ్డారో ఎస్టీ జాబితాలోకి, వాళ్ళందరూ కూడా ఈ సింగరేణిలో, కేటీపీఎస్లో, ఐటీసీలో, నవభారత్లో, బీటీపీఎస్లో కూడా వాళ్ళ భూములు కోల్పోలేదు, వాళ్ళది ఏమీ కోల్పోలేకుండానే ఉద్యోగాలన్నీ కూడా కొట్టివేయటం వల్ల ఆదివాసీ విద్యార్థులందరూ కూడా మొత్తం నిరుద్యోగులుగా మిగిలిపోయారు వాళ్ళంతా. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిలో కల్పించుకొని అసలు వాటా ఎంత రావాలి, ఎంతమంది ఉన్నారు వీళ్ళు నిరుద్యోగులు, ఆదివాసీ నిరుద్యోగులు, వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆదివాసీ నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క కుటుంబాలు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేవలము మేము ఏజెన్సీల ఇండస్ట్రీలు పెడతాము అభివృద్ధి వస్తుంది, ఆదివాసీ అభివృద్ధి పదంలో పోతాన్నది తప్పుడు ఆలోచన. వాంట్లో ఉపాధి లభించినప్పుడు మాత్రమే వారు ఆర్థికంగా పైగా ఎదుగుతారు. అందరితో పాటు సమాజ స్థాపన రావాలంటే ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కర్మాగారాల్లో చట్టం ప్రకారం ఎన్ని ఉద్యోగాలు రావాలో అన్ని ఉద్యోగాలు ఆదివాసీలకి కేటాయించినట్టు తగు చర్యలు తీసుకోవాలి.